హాయ్ అండి. మనకి పురాతన పద్ధతుల్లో అరిటాకులోనే భోంచేసేవాళ్ళు కదండి. అంటే అరిటాకుల్లో భోంచేస్తే చాలా మంచిది అని చెప్తారండి. పోషక విలువలు ఎక్కువ ఉంటాయండి అరిటాకులు తినడం వల్ల. బ్యాక్టీరియా అనేది నశిస్తుందండి. అరిటాకుల్లో వ్యాధులను కూడా తగ్గిస్తుంది. అరిటాకుల్లో ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. రుచిని కూడా పెంచుతుందండి అరిటాకుల్లో తినడం వల్ల. ఇప్పుడు ఈ అరిటాకుల్లో టేబుల్స్ వేసి పెట్టే రోజులు లేవండి. ఒకప్పుడైతే పురాతన పద్ధతుల్లో అయితే టేబుల్ వేసి అరిటాకులు వేసి పెట్టేవాళ్ళండి. ఇప్పుడంతా బఫ్ టైప్ అయిపోయింది. పేపర్ ప్లేట్లు అంటే బ్యాక్టీరియా అంటే ప్లాస్టిక్ కదండి, బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుందండి దాంట్లో. ఈ అరిటాకుల్లో తినడమే చాలా మంచిదండి, పద్ధతి కూడా అండి అరిటాకుల్లో తింటాం. అంటే ఒకప్పుడు పురాతన పద్ధతుల్లో ఎలా పెట్టేవాళ్ళంటే అరిటాకులు వేసి అంటే బాగా మంచి ఆకుల్ని తీసుకోవాలండి. ఎట్లా అంటే మట్టి ఉండేవి అంటే చినిగిపోయినాయి అట్లాంటి ఆకులు కాదండి, బాగా నీట్గా ఉండే ఆకుల్ని తీసుకొని దాంట్లో మనం భోంచేసేటప్పుడు మనం భోజనం పెట్టేటప్పుడు ముందుగా మనకి పప్పు నెయ్యి వేసేవాళ్ళండి. తర్వాత పచ్చడి, తర్వాత తాలింపు, పప్పులో కూడా నెయ్యి వేసేవాళ్ళు. తర్వాత హాట్ వచ్చి వడపెట్టేవాళ్ళు, లడ్డు లేదా ఏదో వాళ్ళకి నచ్చిన స్వీట్లు పెట్టేవాళ్ళండి. తర్వాత భోజనం పెట్టేవాళ్ళు. ముందుగా భోజనం పెట్టరండి, ఫస్ట్ పప్పు పెట్టి తర్వాత నెయ్యి వేసి ఆ తర్వాత భోజనం అనేది వడ్డిస్తారండి. నీళ్ళు కూడా పెట్టిన తర్వాతే భోజనం అనేది వడ్డిస్తారని చెప్తారండి. మామూలుగా అది పెద్దోళ్ళ కాలం నుంచి వచ్చింది. పెట్టి టేబుల్స్ వేసి భోజనం పెట్టేవాళ్ళండి. ఇప్పుడంటే ఎక్కడ పట్టినా బఫ్ టైపులు వచ్చేసి చేతిలో ప్లేట్లు పట్టుకొని తినే పద్ధతులు వచ్చేసాయండి. కానీ అరిటాకు అనేది చాలా శ్రేష్టం అండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, షేర్ చేయండి.